వెల్కమ్ టు సువర్ణ మీడియా బొమ్మ అదిరిందా. సో ఇవాళ నేను ఎంత హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్ గా ఎందుకున్నానో తెలుసా, ఇవాళ సలార్ మూవీ విడుదలైంది. ఓ మై గాడ్, రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. అంటే ఎప్పుడెప్పుడు మూవీ చూసేద్దామా, తర్వాత రివ్యూ తెలిసేసుకుందామా అని చెప్పి. మన బొమ్మ అదిరిందాలో ఇవాళ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటా నాకు తెలిసి. అయితే ఉదయ్ కోసం వెయిట్ చేస్తున్నా, కానీ ఉదయ్ నన్ను తీసుకెళ్లకుండా తను ఒక్కడే మూవీకి వెళ్ళిపోయాడు. చూద్దాం, తన కోసం వెయిట్ చేస్తున్నా. తను అక్కడ మూవీ అయిపోయిందని కాల్ చేయగానే ఇక్కడ అంతా సెటప్ రెడీ చేయించాను. ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు, అస్సలు వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మన ప్రభాస్, బాహుబలి ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ సినిమా తీసిన ప్రశాంత్ నీల్, వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అంటే మామూలుగా ఉంటుందా మరి? సో ఎలా అట్లీస్ట్ చూడలేకపోయాను, కనీసం ఆ రివ్యూ అన్నా తెలుసుకుందామని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. మన ఉదయ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పేసి నేనైతే ఈగర్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఎంతలోనే వచ్చేసాడు అర్జెంట్ గా రోల్ పెట్టండి అబ్బా, అసలు నిజంగా లేట్ చేయాలని లేదు. ఉదయ్ నన్ను తీసుకెళ్ళకుండా అసలు సలార్ మూవీకి అసలు ఎప్పుడూ లేనంత హైప్ ఉందనమాట. ఎన్నో ఏళ్ల తర్వాత ఏ మూవీకి అసలు బ్లాక్ లో టికెట్స్ కొనాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో, కానీ సలార్ మూవీకి బ్లాక్ లో కూడా టికెట్స్ దొరుకుతున్నాయి. 2000 సో అట్లా అనమాట. అంటే అవసరం లేదు కదా, ఓటీటీస్ ఇవన్నీ వచ్చేసాయి. కానీ మరి సలార్ అంటే మరి మామూలుగా ఉండదు, మొత్తానికి సాధించాడు ఉదయ్. కానీ నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళారని చెప్పి నేను చాలా డిసప్పాయింటెడ్. ఎందుకు బొక్క? సలార్ మూవీ బొక్కేండండి బొక్క. ప్రశాంత్ నీల్ ఉన్నాడు అక్కడ, ప్రభాస్ ఉన్నాడు, ఎంత హైప్ అసలు అసలు మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ చెప్పు. బట్ నా ఫైనల్ గా నా సింగిల్ ఓడ్ ఏంటి అంటే మోస్ట్ అవైటెడ్ మూవీ కాస్త మోస్ట్ స్లీపింగ్ మూవీ అయిపోయింది, అది విషయం. సో అందుకని నేను ఓవరాల్ గా మూవీ గురించి ఒక అలా అక్కడక్కడ చెప్తాను. మూవీని 2 parts చేసుకుందాం. సో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ పార్ట్. మనకి 1:10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్, 1:10 నిమిషాలు ఇంటర్వెల్ వచ్చేస్తుంది మనకి. సో ఒక 10-15 నిమిషాల తర్వాత చిన్నగా మనకి ఇంకా ల్యాగ్, బోరు అనేది స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ 10 నిమిషాల తర్వాత ఏదో ఉందనుకుంటాము, 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత సినిమా ఇక మనకి తెలియకుండానే నేనైతే నిద్రపోయి మళ్ళీ క్లైమాక్స్ అది ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇంటర్వెల్ లేడించారు. ఎందుకంటే కాస్త ల్యాగ్, బోర్ తోటి ఫస్ట్ హాఫ్ అంతా నడిపించేసి ఇంటర్వెల్కు అప్పుడు దాకా చూస్తుంటాం మనం ఏంటి ఇంకా ఏంటి అంటే ఆ బిల్డప్, ఒక మంచి ఫైట్ కోసం, ఒక ఎలివేషన్ కోసం తీసుకున్న టైం ఏదైతే ఉందో అది ఎక్కువ టైం తీసుకున్నారు. సో ప్రభాస్ని ఒక మంచి ఫైట్ తోటి ఎలివేషన్ తీసుకురావాలి. అప్పటిదాకా ప్రభాస్ని అట్లా అండర్ ఇదిలో చూపించుకుంటూ వస్తాడు. అంటే అతను ఫైటింగ్ చేసే అవకాశం వచ్చిన తల్లి ఆపేయడం, సమస్య వచ్చినప్పుడు ఇతను ఎగ్జైట్మెంట్ చూపిస్తూ ఇంకా కొడతాడు నెక్స్ట్ అన్నప్పుడు మళ్ళీ కంట్రోల్ చేయడం, ఇలాంటి కొన్ని సన్నివేశాలు మనకి రిపీటెడ్గా వచ్చి మనకి ఏంటంటే ఇంక ఎప్పుడు నెక్స్ట్ అనిపించేసరికి అప్పటికి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్లో ఒక మంచి ఒక్కసారిగా మళ్ళీ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో అలాంటి ఫైట్, అలాంటి ఎలివేషన్తో ఒక ఫైట్ స్టార్ట్ అవుద్ది. అది మాత్రం నిజంగా మళ్ళీ గూస్ బంప్స్ లాగా అనిపించింది. సో అక్కడితో మళ్ళీ ఓకే ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది ఇంకా అనిపిస్తుంది. ఒక మంచి ఫైట్ తోటి ఇంటర్వెల్ బ్యాంగ్, మంచి ఎలివేషన్ తోటి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చేసాడు. అబ్బా అని మళ్ళీ మనం అంటే అప్పటిదాకా ఇంకా కాస్త ఉందనుకుంటాము, ఆ ఫైట్ తోటి అక్కడే ఏం చేసేసాడు అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసింది. అర్రే సరే పోనీలే, ఇప్పుడు దాకా మనకి బోర్ ల్యాగ్ అనిపించినా కూడా మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తోటి, మంచి బ్యాంగ్తో ఇంటర్వెల్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ మనకి ఇక ఉంటుంది, సెకండ్ హాఫ్ సూపర్గా ఉంటుంది అని అనుకుంటారు, ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ఇలా ఉంది, వన్ స్టార్ట్ అయింది, హీరోయిజం స్టార్ట్ అయింది, ఎలివేషన్ స్టార్ట్ అయింది, ఇక స్టోరీలోకి వెళ్తారేమో. ఏమీ ఉండదు, మీరు ఇంటర్వెల్ వరకు కూడా సినిమా ఏమి ఉండదు. ఆ 1:10 నిమిషాల్లో ఒక 40 మినిట్స్ మీకు ఏమి ఉండదు. లాస్ట్ 10 మినిట్స్ ఇదే. సరే ఇంటర్వెల్ అయిపోయింది కదా, ఇక సెకండ్ హాఫ్ మంచి స్టోరీ ఎత్తుకుంటుంది అనుకొని మళ్ళీ మన ఇంటర్వెల్ కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ లోపల వెళ్ళి ఇక అక్కడి నుంచి మరీ అధ్వానం అయిపోతుంది. ఇక స్టోరీ ఎక్కడికో ఇంకా వెళ్ళదు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కూడా మన అట్లా సీన్స్ మనం చూడలేం. ఏంటి మెయిన్ సెకండ్ హాఫ్కి వచ్చి ఎక్కడ బాగా ఇంకా మైనస్లో మన ప్రేక్షకులు బాగా బోర్ ఫీలింగ్ ఏంటరా అంటే, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే స్టోరీ మెయిన్ ఉందో దీంట్లో అంటే మేము ట్రైలర్ చూడచ్చు, ట్రైలర్ మీకు అర్థమవుతుంది. కాన్సార్ అని ఒక పెద్ద
ఒక మీకు వాళ్ళ వరకు ప్రపంచం అనుకుందాం. అంటే లైక్ మనకి ఏదైతే మనకి KGF లో ఆ బంగారం యొక్క నిల్వలు ఉంటాయో, ఆ ఒక గోల్డ్ మైన్స్ ఉన్నాయో అంతవరకు ఉంది కదా. అక్కడి నుంచి ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఏంటంటే ఇది ఒక సామ్రాజ్యం. ఏంటి ఆ సామ్రాజ్యం? మీకు అదేదో ఒక రాజు పరిపాలించిన అట్లా కాదు. వాళ్ళు కాన్సార్ అనే ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుని అక్కడ వాళ్ళు స్మగ్లింగ్ కావచ్చు, అన్ని రకాలుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. ఇది నేను లైక్ గుర్తుపెట్టుకోండి చెప్తా. ఇది ఒక సామ్రాజ్యం. ఇక్కడ మెయిన్ ఒక రాజు ఉంటాడు. అంటే రాజు అంటే దొర అనుకోండి. అంటే ఇంకా చెప్పాలంటే మీకు ఒక 5-6 తెగలు ట్రైబ్స్. ఈ కాన్సార్ అనేది ఒక 5-6 తెగలతో కూడిన ఒక సామ్రాజ్యం. ఈ వీటన్నిటికీ ఓటింగ్ పెట్టుకుంటారు, ఎలక్షన్స్ ఉంటాయి కదా. అట్లా వీటన్నిటికీ ఒక మెయిన్ దొర ఒకరు ఉంటారు, సామంత దొరలు కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు. ఇట్లా సో ఇలా నడుస్తూ ఉంటుంది. వీళ్ళు మెయిన్ మా వర్క్ ఏంటంటే మోడ్ ఆఫ్ ఆపరేషన్ వీళ్ళు, ఇంకా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఇదే ఇట్లా ఉంటుంది కదా. ఇక్కడ ఏమైందంటే ఇక తెగల గురించి, ఆ గడిల గురించి, ఆ పేర్లు వాళ్ళకు పెట్టిన పేర్లు కావచ్చు, క్యారెక్టర్స్ ఏంటంటే ఎక్కువ క్యారెక్టర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీరు నమ్మరు, ప్రభాస్ నిడివి తక్కువ దీంట్లో చెప్పాలంటే. ప్రభాస్ నిడివి తక్కువ. ప్రభాస్తో పాటు ఆ బిల్డప్ ఉంది. చాలా మందికి ఉంటాయి ఆ బిల్డప్లు. విలన్ చాలా మంది వస్తారు. ఆడోడో పండిట్ అని ఎవడో వస్తాడు, ఆడి కాసే బిల్డప్ ఇస్తారు. ఇంకో దగ్గర ఇంకోటి వస్తాడు, ఆడి కాసే బిల్డప్. బిజినెస్ తక్కువ సినిమా. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకు వచ్చేస్తుంటారు. మనకి ఏంటి ఎంతమంది క్యారెక్టర్స్ అనిపిస్తుంది, మనకు గుర్తుండవు అసలు. ఆ తర్వాత ఒక్కొక్క తెగ పేర్లు చెప్తుంటారు. మీరు నాకు కరెక్ట్ అడిగితే నాకు ఏ పేరు గుర్తులేదు ఇప్పుడు. తెగ అంటే ట్రైబ్స్ ఒక 4-5 ఉన్నారు. నాకు ఎవరి పేరు గుర్తురాదు, ఒకటే గుర్తుంది. ఎందుకంటే ఎండ్ లో ఆ సెకండ్ పార్ట్ ఆ తెగతో స్టార్ట్ అవుద్ది. అంటే సెకండ్ పార్ట్ ఉంది కదా, అది గుర్తుంటది. అంటే లైక్ అది శౌర్యాంగ పర్వం. అంటే శౌర్యాంగ పర్వం సెకండ్ పార్ట్ అని మనకి ఎండ్లో వేస్తాడు. కాబట్టి నాకు అది గుర్తుంది, మిగిలిన తెగలు నాకు గుర్తులేవు. సో ఇక్కడ ఏంటంటే ఆ కాన్సార్ యొక్క ఊరిని చూపించడం, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళకున్న సమస్యలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఎక్కువ ఎలివేషన్ వాళ్ళ మీద వెళ్ళిపోయింది. అసలు దాంతో ఏంటంటే స్టోరీ ఎక్కడికి వెళ్తుంది, ఇంకా నీరసం వచ్చేసింది. నాకు మళ్ళీ నిద్ర వచ్చేస్తే మళ్ళీ క్లైమాక్స్ అప్పుడు లేపురా అన్నాను. అయితే అట్లీస్ట్ క్లైమాక్స్లో అన్నా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. క్లైమాక్స్ లేచిన తర్వాత ఇంకాసేపు పడుకుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అఫ్ కోర్స్ ప్రభాస్ బాగున్నాడు, ప్రభాస్ మ్యాన్లీ ఉన్నాడు, ప్రభాస్ పెర్ఫార్మెన్స్ బాగుంది. చాలా రోజుల తర్వాత, అంటే ఈవెన్ బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ చాలా అందంగా ఉన్నాడు దీంట్లో. చాలా ఒక బాడీ కావచ్చు, అంటే మనకి ఒక షర్ట్లెస్ ఫైట్ కూడా ఉంటుంది. అంతా చూస్తే వర్కౌట్ చేసి, అంటే ఈ మధ్యకాలంలో మన ప్రభాస్ని చాలా లావ్ అయిపోయాడని కొందరు, ఏజ్డ్ గా ఉన్నారని కొందరు, ఆ తర్వాత షేప్ అవుట్ అయ్యాడని కొందరు, ఇట్లా రకరకాల మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే దాని లుక్స్ అప్పుడప్పుడు అట్లా కనిపించింది. అట్లాంటి వాళ్ళందరికీ సమాధానం ఈరోజు సలార్ మూవీ. ఏది పర్టికులర్ ప్రభాస్ అంతే. సో ప్రభాస్ లుక్స్ వరకే చెప్తాను నేను. అంటే నా బాధ ఏంటంటే ఈ ప్రభాస్ పెర్ఫార్మెన్స్, ప్రభాస్ లుక్స్ కానీ, ప్రభాస్ యొక్క ఎఫెక్ట్స్ అన్ని వేస్ట్ అయిపోయిందా అని అనిపించింది నాకు. సో ప్రభాస్ వరకు సూపర్ ఈ మూవీలో. అంటే ఇక్కడ ఏమైందంటే ప్రశాంత్ నీల్కి బిఫోర్ KGF మూవీ కావచ్చు, దానికి ముందు ఉగ్రం మూవీ కావచ్చు. అఫ్ కోర్స్ ఇది ఉగ్రం మీరు చూసారా? నేను చూడలేదు, బట్ ఏదో తెలుసు. ఉగ్రం మూవీ ఛాయలు దీంట్లో కొన్ని ఉంటాయి. అంటే ఉగ్రం మూవీనే కాస్త మోడరేట్ చేసి KGF ని మిక్స్ చేసి నేను ఈ సినిమా చేస్తున్నానని ఆయన అయితే ప్రెస్ మీట్ లో చెప్పారు. మనం సినిమా చూస్తున్నంత సేపు మనకి, నేను ఉగ్రం చూడలేదు, బట్ ఉగ్రం ఛాయలు ఉన్నాయి అని రూమర్స్ వచ్చాయి. అని దానికి ఏదో క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏంటారా మనం సినిమా మనకేమనిపిస్తారు అంటే మనకి చాలా మటుకు KGF ఛాయలు కనపడతాయి మూవీలో. ఆ KGF లో ఎలా అయితే ఎలివేషన్స్ ఉన్నాయి, KGF లో ఎలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. అంటే హీరోని రేస్ చేసే సన్నివేశాలు కావచ్చు ఎప్పుడెప్పుడు. కానీ ఏంట్రా దానికి దీనికి మైనస్ ఏంట్రా, దానికి దీనికి తేడా ఏంట్రా అంటే నీకు KGF లో ఒక బలమైన అమ్మ సెంటిమెంట్ ఉంది. ఈ సినిమాలో నీకు బలమైన సెంటిమెంట్ ఏది లేదు. బాగా చూపించారు కదా ఉదయ్, అంటే ఫ్రెండ్షిప్, అదే ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులు అయిపోతే ఎట్లా, నీ కోసం ఎరైనా అవుతా. అదే అన్న హీరో మీరు అన్నట్టు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ ఇద్దరి మధ్య స్నేహం అంత బలంగా ఎందుకు ఉంది అంటే పెద్ద రీజన్ ఏమి ఉండదు. అలా వాళ్ళు బలంగా ఉండడానికి ఒక సెంటిమెంటల్ గా, ఒక ఎమోషనల్ గా ఏదైనా మంచి సన్నివేశం వస్తుందంటే అది ఏమీ ఉండదు. అలాగే ఏదైనా మదర్ సెంటిమెంట్ ఉందా అంటే ఏది కూడా. ఇక్కడ ఏంటంటే వెయిట్ లేదు, ఉండడానికి స్టోరీ ఉంది, కానీ ఏంటంటే ఒక బలమైన కథ లేదు, నేపథ్యం లేదు మెయిన్.
ఆ నేపథ్యం అనేది లేకపోవడం వల్ల ఏంటంటే నువ్వు ఎంత ఎలివేషన్ ఇచ్చుకున్నా కూడా ఎంత బాగున్నా కూడా ఏంటంటే మనకి సోగా అనిపిస్తూ ఉంటుంది. ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, అండ్ లుక్స్ కానీ మ్యానరిజమ్స్ కానీ మనం ఎంజాయ్ చేస్తాం. ప్రభాస్ని ఎంజాయ్ చేస్తాం. అదే అందండి, ప్రభాస్ ఫ్యాన్స్ వరకు మాత్రం ఇది ఒక పండగ లాంటి సినిమా. హ్యాపీ, ఓకే. మీరు పర్టికులర్ గా ప్రభాస్ కోసం అయితే మీరు వెళ్ళండి ఈ సినిమాకి. బట్ ప్రశాంత్ నీల్ స్థాయిలో కథనం ఉంటుంది ఆ రేంజ్ సినిమా అంటే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఏమి లేదు దీంట్లో, ఉంది పేరుకే కానీ ఏమీ లేదు దీంట్లో. ఉందంటే ఉంది, లేదంటే లేదు. అసలు నాకు అర్థం కాదు అంటే సినిమాలో ఒక స్మగ్లింగ్ చేసే ఒక సామ్రాజ్యం, ఒక ఊరు కాన్సర్ అనే ఊర్లో 4 తెగలు ఉంటే ఒక తెగ ఏమో ఉక్రెయిన్ సైన్యం తెచ్చుకుంటుంది, ఇంకో తెగ వచ్చి రష్యన్ సైన్యం తెచ్చుకుంటుంది, ఇంకో తెగకి ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అంట, ఇంకో తెగ సెబ్రియన్ సైన్యం అంట. అది ఇది పాసిబులా? నాకు అర్థం కాగలుగుతాను. మీరు ఏం చేస్తున్నారు? దేశ యుద్ధాలు చేస్తున్నారా? ఇదేంటి లాజిక్ ఉంది అసలు? సైన్యం ఎక్కడొచ్చింది? అక్కడ చూస్తే మీకు వాళ్ళు వాడే యుద్ధ సామాగ్రి చూస్తే మనం ఇండియా, పాకిస్తాన్ లేదా అమెరికా ఇంకేదో దేశంతో పోరాడేటప్పుడు మన ఇజ్రాయెల్ చూసాం మనం. అంటే అడ్వాన్స్డ్ యుద్ధ సామాగ్రి మనం చూసాం. సో మోటార్స్ కావచ్చు, గన్స్ కావచ్చు, అవన్నీ మనకు ఉంటాయి. అలాంటివి దీనిలో కనపడుతుంటే వీళ్ళు ఎవరు అన్ని పెట్టుకొని అది లాజికల్ గా కరెక్ట్ అసలు? అది అన్ని ఉన్నా కూడా ప్రభాస్ నేను చేయవు, వాళ్ళు ఎవరు కాల్చలేరు. మళ్ళీ అదొకటి, ఇది మళ్ళీ ఒక రొటీన్, ఒక మాస్ మూవీ అంటే అన్ని ఉన్నా కూడా మళ్ళీ ప్రభాస్ నేను చేయలేవు. మనం ముందు ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెండే తర్వాత ఫ్రెండ్స్ విలన్స్ అవుతారు, సెకండ్ పార్ట్ అది. ఇప్పటికైతే మనం అనుకున్న ముందు ఇద్దరు హీరోలు కదా, ప్రభాస్ ఏం తగ్గుతాడేమో, తగ్గించి చూపించారని డౌట్స్ వచ్చాయి. ఇందుకు సాంగ్లు ఇద్దరు ఉంటారు కానీ చూస్తే మనకి అదేం లేదు. సో తను ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అంతే. ప్రభాస్కి ఎక్కడైతే ఆయన డామినేట్ చేయలేదు, అసలు అలాంటి అవకాశం కూడా ఏం లేదు, అంత లేదు. కానీ ఇట్లా మీకు ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్టోరీ చెప్తా ఉంటాడు, ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా శృతి హాసన్కి పక్కన ఉండే క్యారెక్టర్ చెప్తా ఉంటారు. ఈ స్టోరీ అంతా చెప్తుంటే ఫైనల్గా వచ్చేసరికి శృతి ఒక నిమిషం ఆగండి అని తీసుకున్న పక్కన లిక్కర్ ఉంటే తాగేస్తుంది. అంటే నేను ఒక్క నిమిషం నేను తాగాలి, నేను రికవర్ అవ్వాలని చెప్తా అవుతుంది. ప్రేక్షకుడు ఫీలింగ్ కూడా అదే సినిమాలో. ఎగ్జాక్ట్గా ఎందుకు పెట్టారో ఆ సీన్ తెలియదు కానీ సో ప్రేక్షకుడు కూడా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఒక వాటర్ బాటిల్ తాగేస్తే అలా బయట అట్లా ఉంది. అంటే ఇది సేమ్ అదే కాన్సెప్ట్ అన్నమాట. కేజీఎఫ్ లో ఒక రిపోర్టర్ కి చెప్తుంటారు కదా, అట్లా ఉండదు. అక్కడేమో రిపోర్టర్ చెప్పేది, ఇక్కడ ఏంటంటే ఆ స్టోరీలో ఆ పాత్రలో అంటే ఒక క్యారెక్టర్ ప్రభాస్ తనని కాపాడేది, అది ఎంత అని ఒక సందర్భంలో చెప్పాల్సి వస్తుంది. ఏంటి ఎంతసేపు వీళ్ళ అమ్మాయి నేను ఆపుతుంటది, ఈయనేమో ఫైట్ చేయాలని పోతే వాళ్ళ అమ్మ ఆపుతుంటది, అసలు ఏంటి ఈయనేమో ఇంతమంది కొట్టేసాడు, నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పు అన్నప్పుడు ఆయన స్టోరీ చెప్తాడు. స్టోరీ అంతా చెప్పి నేనైతే మీకేదో చెప్పాను, ఆ స్టోరీ అంతా జరిగాక ఫైనల్గా ఒక నిమిషం ఆగండి ఆమె తీసుకుని మందు ఆగేస్తుంది. సో ఇది లిటరలీ ఏదైతే తనకు వచ్చిన ఫీలింగో ప్రేక్షకుల ఫీలింగ్, నాకు అదే ఫీలింగ్ వచ్చింది. సో ఫైనల్గా ఇది ఏంటంటే ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేసి వెయిట్ చేసి వెళ్ళిన మూవీ నిజంగా టోటల్గా డిసప్పాయింట్ చేసింది అని చెప్పొచ్చు. సాగుతూ ఉంది మూవీ, సాగుతూనే ఉంది మొదటి నుంచి ఎక్కడ కూడా ఇది లేకుండా సాగుతూనే ఉంది. సాగిపోయి వచ్చాను. నేనే చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఉదయ్ చెప్పిన రివ్యూతో. అండ్ మీరు కూడా ఏం డిసప్పాయింట్ అవ్వకండి, మీరు కూడా వెళ్ళి మీ ఒపీనియన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని వెళ్ళకుండా మినిమలైజ్ చేసుకొని న్యూట్రల్ గా వెళ్ళి చూస్తే బాగుంటది. అండ్ మన ప్రభాస్ అయితే చాలా బాగున్నాడంట, అదొకటి అయితే చెప్తున్నాడు గట్టిగా. మ్యూజిక్ ఆబ్వియస్లీ మనం చూసాం, ఎలివేషన్స్ అవన్నీ అదిరిపోయాయి. కథ అంశం మాత్రమే కొంత అటు ఇటుగా ఉందంట. మనం వెళ్ళి తేల్చేద్దాం మూవీకి. అసలు మనం మూవీకి వెళ్ళి ఉదయ్ చెప్పింది కరెక్టా కాదా అని మూవీకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, రైట్. సో మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసం, ఇప్పుడు ఉదయ్ అంత పెద్ద ఫ్యాన్ ప్రభాస్ కి అయినా కూడా మళ్ళీ వచ్చి ఆయన ఏది ఉందో అదే చెప్పేశారు అనమాట. సో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.